వచ్చిన తర్వాత మహిళలకి ఎలాంటి రక్షణ కల్పిస్తుంది? ఈ ఎలక్షన్ల ముందు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, కూటమి నేతలు కావచ్చు, మహిళలపైన ఏమి రక్షణ లేదు, అసలు లేనే లేదు. ఇంకా బాధలే ఉంది. ఈ పోలీసు వాళ్ళతో ఏగే కవ్వలేదు మహిళలకు కూడా. కానీ ఒక అంగళ్ళు పెట్టుకుని ఉండే వాళ్ళు కానీ ఎవరు కానీ బతికేదానికి కాలేదు. రోడ్డు పైన అసలు నడిచిపోవాలంటే కూడా భయంగా ఉంది ఇప్పుడు. ఎందుకనమ్మా? వీళ్ళ కూటమి వాళ్ళు ఏం చేస్తారని భయము, వాళ్ళే ఏం చేస్తారని భయము. అవును, ఒక్కడు ఉండేటప్పుడు ఒక అతను ఉండేటప్పుడు, జగన్ ఉండేటప్పుడు ధైర్యంగా తిరుగుతా ఉన్నారు రోడ్డు పైన జనాలు, ఆడవాళ్ళు కానీ ఎవరు కానీ. కనీసం ఒక బైక్ వాడు కూడా రోడ్డు పైన పోవాలంటే ఇప్పుడు ఎక్కడ చూసినా బైకులు నిలిపేసి 3000 2000 మీదేస్తున్నారు. ఈ 5 ఏళ్ళ పరిపాలనలో ఒక్క రోజు కూడా ఒక బండిని పట్టింది లేదు, ఒక వెహికల్ని పట్టింది ఏమీ లేదు. ప్రశాంతంగా ఉన్నారు. అసలు మండల ఆఫీసులకు కానీ ఎక్కడికి కానీ ఇంతవరకు వచ్చిండే వాళ్ళు లేరు. ఇప్పుడు అన్నిటికీ వస్తా ఉన్నారు, ఎగబడి అంతా తిరుగుతా ఉన్నాం. అన్నిటికీ ఏం పనులు కాలేదు. అయినా కాదమ్మా, ఈయన వాట్సాప్ గవర్నెన్స్ అనేసి ఒకటి తీసుకొని వచ్చాడు, మీకు వాటిలోనే 200 పనులు అయిపోతాయనేసి చెప్తున్నాడు కదా. అసలు ఒక పని చేయమను, ఈ ఫ్రీ బస్సు గురించి చెప్తున్నారు కదా, అది పెట్టమని. ఆ ఒక పని ఫ్రీ బస్ లో కదా ఇక్కడ వచ్చింది, మళ్ళా ఆ పనులు చేయమని చెప్పు. ఇవి కాకుండా అది ఫస్ట్ అది పెట్టమను, మళ్ళీ అవి చేయమని చెప్పు. ఫ్రీ బస్ లో కదా ఇక్కడికి వచ్చింది, తిరగట్లేదు ఫ్రీ బస్ లో? తిరుగుతా ఉన్నాము, తిరుగుతా ఉంది, బస్సులు ఏమో తిరుగుతా ఉంది, దినము తిరుగుతానే ఉన్నాయి. దాంట్లో జనాలు ఎక్కటం లేదు, ఫ్రీగా ఎక్కటం లేదు, అంతే. ఇంకేం చేస్తే మిగతా పథకాలు వస్తున్నాయమ్మా? మరి 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకి 1500 రాలేదు. పింఛన్ల వరకు వచ్చింది, పింఛన్ల వరకు వస్తా ఉన్నాయి. వికలాంగుల పింఛను, మళ్ళీ వచ్చి మామూలు పింఛన్లు వస్తున్నాయి. దాంట్లో కొంతమంది తీసేసినారు, అంతా ఎంక్వైరీలకు వచ్చి తీసేసినారు. ఇంకా మిగతా వాళ్ళు తీసుకుంటా అన్నారు. ఇప్పుడేమో ఏదో పిల్లలకి వేసినారు అమ్మ ఒళ్ళు అనేసి, అది కొంతమందికి పడినా కొంతమందికి పల్లా. ఇంకా రీఎంబర్స్మెంట్ అన్నారు, ఇంటికి 15,000 అన్నారు, 15,000 పర్లేదు, పర్లేదు. దీనికి ముందు 5 ఏళ్ళకు ముందు మా కొడుకు కాలేజీకి పోతా అన్నాడు, కనీసం 2,000 పింఛన్ వస్తాను, 2,000 వేస్తా అన్నారు గవర్నమెంట్. ఆ 2,000 కూడా మా కొడుకు పర్లేదు, అప్పట్లో పర్లేదు. మాకు వచ్చి జగన్ పరిపాలన బాగుంది. ఇప్పుడు చెప్తాన్నాం, జగన్ పరిపాలన బాగుంది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక మాకేమి న్యాయం జరగలేదు, ప్రజలకి న్యాయం జరగలేదు. ఇది కాదమ్మా, మీరు ఇంత ఓపెన్ గా చెప్తున్నారు. మరి రేపు వద్దున టీడీపీ వాళ్ళు ఏదైనా మీ వీడియో చూసి వాళ్ళు ఏదైనా ఇబ్బందికరంగా చూస్తే, ఇప్పుడు జరిగిందే కదా, ఎక్కడ చూసినా కొట్టిండారు, ఎలక్షన్ అవుతానే కొట్టినారు, చంపినారు, చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఏం జగన్ కోసం కాదు, మీరు ఈ పక్క అరాజకం వల్ల చనిపోయిన వాళ్ళు. అట్లా లేకపోతే ఏం చేస్తారు, కొడతారు, తింటాం దెబ్బలు. ఈ రోజు మేము తింటాము, ఇంకా 4 ఏళ్ళ తర్వాత వాళ్ళు తినే టైం వస్తుంది, చూపిస్తాము. ఒక్కడు సింగిల్ గా వస్తాడు, అందరిలాగా అందరిని జతేసుకుని 10 మందిని జతేసుకుని వచ్చేది, గుంపుగా వచ్చేది పందుల్లాగా రాడు, ఒక్కడే వస్తాడు, సింహం లాగా వస్తాడు. ఇప్పుడు చూసినారు కదా జనం రోడ్డు పైన, జగన్ గారిని చూసారా? చూసాం. చూసినాక ఇంతసేపు నువ్వు మాట్లాడమంటే మాట్లాడలేదు. జగన్ ని చూసినాక నేను మాట్లాడతాను. మా అన్న, నాకు అన్నదమ్ములు ఎవ్వరు లేదు. ఎందుకు ఆయన గురించి మాట్లాడుతుంటే ఎమోషనల్ అవుతున్నారు? ఎందుకు అంత ఇష్టం మాకు, కడుపులో నుంచి వస్తుంది ప్రేమ అనేది. ఇక్కడ గొంతులో ఒకటి బయట ఒకటి పెట్టుకుని మాట్లాడము, మా కడుపులో నుంచి వస్తుంది ప్రేమ అనేది. అంత ఇష్టం మాకు. మేము తిన్నాము, మళ్ళీ మోసం కాదు, అన్ని పథకాలు మా ఇంటి తలుపు తట్టి వచ్చినాయి. మాకు పడుకుని ఉండే వాళ్ళకి ఇళ్ళ తలుపు తట్టి వచ్చిన పథకాలు ఇవంతా. ఇప్పుడు ఆ పథకాలు ఏమి లేదు. సచివాలయం పోలి, సచివాలయం ఆడ ఏం పనులు కాలేదు.